ఎదిరించే మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా విషయం ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారి నుంచి వర్మకి ఎన్ని పోటు పొడిచారు పవన్ కళ్యాణ్ అంటారు. దీన్ని ఎలా స్పందిస్తారు? ఏమండి ఎన్ని పోట్లు పొడిచి అధికారం చేపట్టిన తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అన్నారు, హామీ ఇచ్చారు. వచ్చినటువంటి 5 ఎమ్మెల్సీల్లో తన అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించారు తప్ప వర్మకి వెళ్ళదని చెప్పి అంటారు. ఏమండి ఎమ్మెల్సీ మేము ఇప్పిస్తా అని చెప్పామా? నువ్వు మా పార్టీ కార్యకర్తవా, మా పార్టీ నాయకుడివా? సార్, వైసీపీ పార్టీ నాయకులు కొంతమంది మీ పార్టీలోకి వస్తున్నారు కదా, పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు కష్టపడినటువంటి కార్యకర్తలకు నాయకులకు కానీ వాళ్ళు రావడం వల్ల ఇలా ప్రాధాన్యత తగ్గిపోతుంటారు. ఎవరిదైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మేము పార్టీ పెట్టినప్పుడు నుంచి ఉన్నాం, కొత్తగా వచ్చిన వాళ్ళకి గౌరవం ఉంటుంది, అంతేగాని మమ్మల్ని మించిన గౌరవం. భాను గారికి అంశెట్టి వాసు గారి మధ్య గ్యాప్ ఉందని చెప్పి అన్నారు. ఏంటి మీ ఇద్దరి మధ్య? కొంతమంది రాజకీయంగా కొంతమంది యదవులు ఉంటారు కాబట్టి ఆయనకి నాకు గ్యాప్ పెడదాం అనుకుంటారు, ఆ పెట్టేది లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ సీన్ అనే ఒక యదవ నెలకి 50 కోట్లు పబ్లిక్ లైఫ్ లో ఎలా ఉన్నాడో, ఒక నీ కూతురు వయసు ఉంటుందిరా యదవ, నీ కూతురు వయసు అమ్మాయితో అక్కం సంబంధం పెట్టుకుని నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీగా ఉండి జనం కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అన్నారు. ఈ రోజున మతంతో తయారైంది, మతరంగు పులుపుని చెప్తారు. ఆయన ఒక కులం గురించే మాట్లాడలేదే. గతంలో కమ్మవారి గురించి మాట్లాడారు, రెడ్ల గురించి మాట్లాడారు, ఎస్సీల గురించి మాట్లాడారు, బీసీల గురించి మాట్లాడారు. రెల్లి కులం గురించి ఎవరైనా మాట్లాడారండి ప్రపంచంలో? ఎవరన్నా? వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినాక ఒక్కరు పార్టీ పెట్టి మేమున్నవరా పేద బడుగు బలహీన వర్గాల కోసం అని పెట్టే మగోడు లేడు. ఆ ఒక్క మగోడే పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో టీడీపీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సింగిల్గా పోటీ అధికారంకి వస్తారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ముఖ్యమంత్రి అవటం కరెక్టా, ఈ రాష్ట్రం బాగుండటం కరెక్టా? ప్రజలనే వాళ్ళు బతుకుండాలి కదా. రోజే అన్నారు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వరని చెప్పన్నారు. పిచ్చి రోజే ఉండదని చెప్పన్నారు. ఆ పిచ్చి రోజే ఒకటి మాట్లాడింది. పిచ్చి రోజే అనకూడదు కానీ మహిళగా ఎట్ట పుట్టిందో తెలీదు. మిమ్మల్ని అసెంబ్లీ గేట్ కాదు, ఈ రాజధాని ప్రాంతంలోనే కనపడకుండా చేశారు ప్రజలు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించే తీరుకి ఏమన్నా మార్పు ఉందంటారా? స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా మన్యం ప్రాంతం ఓట్లు వేయించుకున్నారు, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ కష్టాలు తీర్చలా. వాళ్ళకి జబ్బు చేస్తే వాళ్ళు డోలీలాగా ఒక కర్రకి ఒక దుప్పట్టు కట్టుకొని దాంట్లో మోసుకెళ్లాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు అంబులెన్స్లు వెళ్తున్నాయండి ఆ ఏరియాలో. ఎన్నికల ముందు కలిసి పనిచేశారు. 24 ఎన్నికల్లో సీటు భంగపడి మీ మిత్రుడైనటువంటి పోతుల మహేష్ బయటకు వచ్చేసాడు. ఆ టైంలో మీ మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆ మనిషి గురించి మాట్లాడుకుంటా కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వ్యక్తిత్వం లేని మనిషి. ఒక తల్లికి చెల్లికి పవన్ కళ్యాణ్ గారిని గత కొద్ది రోజులకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. గెలిచేట్లండి 2 సార్లు ఒకసారి ఎమ్మెల్యే, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నారు. ఎలా స్పందిస్తారు దాన్ని? ఏమంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టింది, అధికారం పోయింది. నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని నువ్వంటే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఆయన్ని. మీకు మీ నాన్నగారు లేకపోతే మీ స్థాయి అంటే ఒకసారి చేసుకోండి. నీకు దమ్ము ఉంటే నీ డివిజన్లో నువ్వు కార్పొరేటర్ గెలువు.